ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని గొప్ప అద్భుతములు నీ జీవితంలో చూడాలంటే యోబు గ్రంథం 5 అధ్యాయము 9 వచనం. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేని అద్భుత క్రియలను చేయువాడు. ఈరోజు ఇటువంటి అద్భుత కార్యాలు నీ జీవితంలోని చేయాలంటే నువ్వు సందేహింపకుండా ఉండాలి. అపోస్తల కార్యాలు 10 అధ్యాయం 20 వచనం. నీవు లేచి క్రిందకి వెళ్ళి సందేహింపక వారితో కూడా వెళ్ళుము, నేను వారిని పంపి ఉన్నాను అతనితో చెప్పాను. విశ్వాసం అనేటువంటి భవనాన్ని మనం నిర్మించుకోవాలి. మన నివాసం చేయడానికి ఒక భవనం నిర్మించుకుంటూ ఉన్నాం, కానీ ఈరోజు మన నివాసం చేయడానికి విశ్వాసం అనేటువంటి భవనాన్ని మనం తయారు చేసుకోగలగాలి. ఆయన వైపు చూస్తున్నప్పుడు, ఆయన లేఖనాలు వింటూ ఉన్నప్పుడు, ఆయన సన్నిధి మన మీద దిగి వస్తూ ఉన్నప్పుడు, విశ్వాసం చేత ఆయన గొప్ప కార్యాలు చూడడానికి ఇతరులను మనం సిద్ధపడేటువంటి వారుగా ఉండాలి. యాకోబు రాసిన పత్రిక 1 అధ్యాయం 6 వచనం. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసంతో అడగవలను. సందేహించేవాడు గాలి చేత రేపబడి ఎగురుపడు సముద్ర తరంగమును పోలి ఉన్నాడు. కనుక విశ్వాసం అంటే మనం దేవుడు ఉన్నాడని, ఆయన కార్యం చేయగలడని మనం నమ్మడం కాదు, కానీ విశ్వాసం నీ హృదయంలోని నివాసం చేయాలంటే ఆయన గురించిన లేఖనాల గురించిన ప్రత్యక్షత నీ హృదయంలోని నివాసం చేయాలి. అలా నివాసం చేస్తూ ఉన్నప్పుడు, ఆయన తనదినం సహవాసం చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చూడడానికి నీకు అవకాశం దొరుకుతూ ఉంటుంది. రోమిలికి రాసిన పత్రిక 4 అధ్యాయం 17 వచనంలో, తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు నేను దేవుని ఎదుట అతడు మనకు అందరికీ తండ్రి ఉన్నాడు. ఇందును గురించి నేను అనేక జనములకు తండ్రిగా నియమించిన రాయబడి ఉన్నది. నీ సంతానం ఇలాగ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి యొగినట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతను నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడి విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరం మృతుల్యమైనట్టును సారా గర్భం మృతుల్యమైనట్టును ఆలోచించను, కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానంను సందేహింపక దేవుని మహింపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడైన రూఢిగా విశ్వసించి విశ్వాసం వల్ల బలం నొందెను. అబ్రహాం జీవితంలో జరిగినటువంటి కార్యం సామాన్యమైనదే కాదు. అతడు దేవుని సన్నిధిని అతని హృదయంలోకి ఎలా మోసుకుంటూ ఉన్నాడో, ఎలా దాన్ని ప్రకటిస్తూ ఉన్నాడో, తన హృదయంలో ఎలాగైతే నమ్ముతూ ఉన్నాడో, దాని ప్రకారం ఎలాగైతే జీవిస్తూ ఉన్నాడో, అతడు దేవుని మహింపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చడానికి సమర్థుడైన రూఢిగా విశ్వసించి విశ్వాసం వల్ల బలం పొందడాన్ని మనం చూస్తున్నాం. అందుచేత అతని నీతిగా ఎంచబడిన, అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తం మాత్రమే కాదు, కానీ మన ప్రభువైన యేసును మృతులను లేపిన వారిని విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడిన మన నిమిత్తం కూడా వ్రాయబడిన. కనుక ఈ గొప్ప లేఖనాలను బట్టి ఇది నన్ను ధైర్యం తెచ్చుకొని ఆయన సన్నిధిని నువ్వు కోరుకోవాలి. విశ్వాసం అనేటువంటి భవనాన్ని నువ్వు కట్టుకోవాలి. నీ కష్టం కలిగినప్పుడు ఇలా భవనంలోకి వెళ్ళాలి. విశ్వాసం చేత సమస్తాన్ని నువ్వు జయించుకోగలగాలి. అలా ఎప్పుడైతే నువ్వు ప్రయాసపడుతూ ఉంటావో ప్రభు అయితే ఖచ్చితంగా నీకు సహాయం చేయడానికి, నడిపించడానికి, ఆయన వాగ్దానాలను గొప్పగా నీ జీవితంలో నెరవేర్చబడడానికి సహాయం చేయడానికి ఆయన ఎంతో శక్తిమంతుడు ఉన్నాడు. ప్రభు మీ దయగలిగిన నష్టాలకు అప్పగించుకుంటుండగా ఏదైనా నీ లేఖనాలు వింటున్న వారందరికీ విశ్వాసం అభివృద్ధి కలుగు చేసి అన్ని విషయంలో గ్రహింపును అనుగ్రహించి నీ లేఖనాలను లోతుగా ఎదిగినట్లుగా సహాయం దయచేసి మీరే నడిపించి బలపరిచి అన్ని విషయాలు కృప చూపించి మహిమగంత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.